ఈరోజు మహాభారతంలోని 20వ అధ్యాయం. బృహద్రథ మగధ రాజ్యాన్ని పాలించేవాళ్ళు. ఆయనకి గొప్ప వీరుడు అనే పేరు కూడా ఉండేది. బృహద్రథకి కాశీరాజు ఇద్దరు కవల కూతుర్లతో కళ్యాణం అవుతుంది. వాళ్ళిద్దరిని సమానంగా చూసుకుంటాను అని మాటిస్తారు. బృహద్రథకి చాలా సంవత్సరాలు అయినా కూడా పిల్లలు పుట్టరు. ఆయన పెద్దవాళ్ళు అయినాక ఆయన రాజ్యాన్ని వాళ్ళ మంత్రులకి అప్పచెప్పి ఆయన ఇద్దరి భార్యలతో అడవికి వెళ్ళిపోతారు. ఆయన ఋషి కౌశిక దగ్గరికి వెళ్ళి బాధగా నేను చాలా సంవత్సరాల నుంచి పిల్లల కోసం వేచి ఉన్నాను అని ఆయన మనసులో ఉన్న బాధ చెప్తారు. ఆ మాటలకి ఋషి జాలిపడి నీకేం కావాలో కోరుకో అని అడుగుతారు. నాకు పిల్లలు లేక నేను నా రాజ్యాన్ని వదులుకొని అడవికి వచ్చాను, నాకు పిల్లల్ని ప్రసాదించండి. ఋషి ఈయనకి ఎలా సహాయం చేయాలని ఆలోచిస్తూ ఉండగా ఒక మామిడి పండు ఆయన మీద పడుతుంది. ఆ మామిడి పండుని ఆయన ఆశీర్వదించి రాజుకి ఇస్తారు. నీ కోరిక తీరుతుంది అని చెప్పి రాజు ఆ మామిడి పండుని 2 భాగాలుగా చేసి ఇద్దరు భార్యలకి ఇస్తారు. ఎందుకంటే ఆయన ఇద్దరిని సమానంగా చూసుకుంటారు అని మాట ఇచ్చారు. కొంత సమయం తర్వాత వాళ్ళు గర్భవతులు అవుతారు. ఎప్పుడైతే కాన్పు సమయం వస్తుందో అందరూ సంతోషంగా ఉండే ఆ సమయంలో అందరూ బాధలో మునిగిపోతారు. ఎందుకంటే ఆ పిల్లలు 2 సగభాగాలుగా పుడతారు. ఒక పిల్లోడికి ఒక కన్ను, ఇంకో పిల్లోడికి ఇంకో కన్ను, అలా ఒక కాళ్ళు, అలా పిల్లలు పూర్తిగా ఉండకుండా సగంగా ఉంటారు. బాధతో ఆ భయంకరమైన ముక్కల్ని ఒక గుడ్డలో పట్టుకొని వాళ్ళ మనుషుల్ని అవి బయట పడేయమని చెప్తారు. నరమాంసం తినే రాక్షసి ఆ చోటుకి వస్తుంది. పడిపోయి ఉన్న 2 మాంసపు ముక్కల్ని చూసి ఆశ్చర్యంతో ఆ రెండింటిని దగ్గరికి తీసుకొస్తుంది. అనుకోకుండా 2 ముక్కలు కలుసుకొని జీవమున్న ఒక బాలుల్లాగా మారతాడు. ఆశ్చర్యంలో ఉన్న ఆ రాక్షసి ఆ బిడ్డని చంపాలి అని అనుకోదు. ఆ రాక్షసి ఒక అందమైన యువతిగా మారి రాజు దగ్గరికి వెళ్ళి మీ బిడ్డే అని రాజుకి ఇస్తుంది. రాజు పట్టలేని సంతోషంతో ఆ బిడ్డని వాళ్ళ ఇద్దరు భార్యలకి అందిస్తాడు. ఆ పిల్లవాడే జరసంద్రగా పిలువబడతాడు. అపారమైన శారీరక బలంతో ఎదుగుతాడు. కానీ ఆయన శరీరంలో ఒక బలహీనత ఉంటది. ఎప్పటికైనా తగినంత శక్తితో ఆయన్ని 2 భాగాలుగా విడదీయగలరు. ఈ ఆసక్తికరమైన కథలో ముఖ్యమైన నిజం ఏంటంటే విడిపోయిన భాగాలు కలిసినా కూడా ఆఖరికి అవి బలహీనంగానే ఉంటాయి. జరసంద్రాన్ని చంపాలనే విషయాన్ని పరిష్కరించాక శ్రీకృష్ణుడు ఇలాగా అంటారు. హంస, హిడింబక, కంసుడు ఇంకా ఆయన మిగిలిన మిత్రులు ఇంకా లేరు. ఇదే సరైన సమయం జరసంద్రాన్ని మనం చంపడానికి. సైన్యాలతో పోరాడే అవసరం లేదు, ఆయన రెచ్చగొట్టి చంపేయచ్చు. ఆ రోజుల్లో గౌరవ నియమాలు ప్రకారం క్షత్రియులు 2 రకాలుగా సవాల్ని అంగీకరిస్తారు. మొదటిది ఆయుధాలతో, రెండోది ఆయుధాలు లేకుండా కుస్తీతో చంపడం. జరసంద్రాన్ని కూడా ఆయుధాలు లేకుండా చంపాలి అని శ్రీకృష్ణుడు పాండవులతో అంటారు. శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు మత ప్రమాణుల్లాగా వేషధారణ చేసి పవిత్రమైన దర్భాన్ని చేతిలో పట్టుకొని మగధ రాజ్యంలో అడుగు పెడతారు. జరసంద్ర అప్పటికే చెడు సంకేతాలకి సంకోచిస్తూ ఉంటారు. ఏదో ఒక కీడు రాబోతుందని ఆయనకి అర్థమయ్యి పండితులతో చేయాల్సిన ఆచారాలు చేసి ఉపవాసంలో ఉంటారు. శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు ఎలాంటి ఆయుధాలు లేకుండా రాజభవనంలోకి అడుగు పెడతారు. జరసంద్ర వాళ్ళని మర్యాదతో ఆహ్వానిస్తారు. వాళ్ళ వేషధారణ చూసి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడగక భీముడు, అర్జునుడు నిశ్శబ్దంగా ఉంటారు. ఏమీ అబద్ధం చెప్పడం ఇష్టం లేక. అప్పుడు కృష్ణుడు వాళ్ళ తరపున మాట్లాడి ఇలాగా అంటారు. వీళ్ళిద్దరూ మౌనవ్రతాన్ని చేస్తున్నారు, అందుకనే ఏమీ మాట్లాడడం లేదు. ఈ రోజు అర్ధరాత్రి తర్వాత వీళ్ళు మాట్లాడతారు. జరసంద్ర వాళ్ళని మందిరంలో వదిలేసి ఆయన భవనానికి తిరిగి వెళ్ళిపోతారు. జరసంద్రకి ఒక అలవాటు ఉంటది, గొప్ప అతిథులతో మాట్లాడాలి అని. అందుకనే వాళ్ళ మౌనవ్రతం అయిపోయినాక వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళని చూసినప్పుడు జరసంద్రకి అనుమానం వస్తది. వాళ్ళ చేతులపై విల్లు తీగల మచ్చలు ఉంటాయి. అలాగే వాళ్ళు చూడడానికి కూడా క్షత్రియుల్లాగా ఉంటారు. జరసంద్ర వాళ్ళని అడుగుతారు, నిజం చెప్పండి, మీరు అసలు ఎవరు అని. అప్పుడు వాళ్ళు ఇలాగ అంటారు, మేము మీ శత్రువులం, మీతో తక్షణ పోరాటాన్ని కోరుకుంటున్నాం. మాలో ఎవరో ఒకరిని మీరు ఎంచుకోవచ్చు పోరాటానికి. జరసంద్ర ఆయన్ని పరిచయం చేసుకున్నాక ఇలాగా అంటారు, కృష్ణ నువ్వు ఒక ఆవుల కాపరి, అర్జునుడు కేవలం అబ్బాయి, భీముడు శారీరక బలం గురించి నేను చాలానే విన్నాను, అందుకే నేను భీముడితో పోరాడాలి అని కోరుకుంటున్నాను. భీముడికి ఆయుధాలు లేకపోవడం వల్ల జరసంద్ర కూడా ఆయుధాలు లేకుండా పోరాటం చేయడానికి అంగీకరిస్తాడు. భీముడు, జరసంద్ర బలం సమానంగా ఉంటది. వాళ్ళిద్దరు గొప్ప పోరాటాన్ని చేస్తారు. 13 రోజులు అసలు విశ్రాంతి అనే తీసుకోకుండా పోరాటం
పోరాటం చేస్తూ ఉంటారు. కృష్ణుడు అర్జునుడు వాళ్ళని చూసి ఆశగా ఆందోళనతో ఇంకేదైనా దారి ఉందా అని ఆలోచిస్తారు. అలా 14వ రోజు జరసంద్ర ఆయాస పడడం చూస్తారు. కృష్ణుడు భీముడికి సైగ చేస్తారు, ఇదే సరైన సమయం ఆయన్ని చంపడానికి అని. భీముడు ఒకేసారి ఆయన్ని లేపి 100 సార్లు ఆయన్ని చుట్టూరా తిప్పి భూమి మీద గట్టిగా కొడతారు. అలాగా ఆయన 2 కాళ్ళని పట్టుకొని 2 భాగాలుగా చీల్చుతారు. భీముడు ఆనందంతో గర్జిస్తారు. ఆ 2 భాగాలు ఒక్కటిగా మారి మళ్ళీ జరసంద్ర ప్రాణంతో తిరిగి వస్తాడు. అది చూసి భీముడు విసుగు చెందుతాడు. ఏం చేయాలో ఆలోచన తోచదు. అప్పుడు కృష్ణుడిని చూడగా కృష్ణుడు ఒక గడ్డి పరకని 2 భాగాలుగా చేసి ఆ 2 భాగాలని వేరే వేరే దారుల్లో దూరంగా విసిరేస్తారు. భీముడికి అర్థమవుతుంది. మళ్ళీ జరసంద్రాన్ని 2 భాగాలుగా చేసి దూరంగా విసిరేస్తారు. ఇంకా జరసంద్ర అతుక్కోరు. అలా జరసంద్ర అంతానికి చేరుకుంటాడు. దాని తర్వాత జరసంద్ర కొడుకుని మగధ రాజ్యానికి యువరాజుగా చేస్తారు. భీముడు, కృష్ణుడు, అర్జునుడు ఇంద్రప్రస్థకి వెళ్ళిపోతారు. జరసంద్ర చనిపోయినాక పాండవులకి రాజసూయ చేయడానికి అడ్డే లేదు. ఇంకా దాని తర్వాత అది చేసి యుధిష్ఠిరుడు చక్రవర్తి బిరుదుని తీసుకుంటారు. అందరూ ఆనందంగా ఉంటారు. అక్కడ ఒక పండగ వాతావరణం వస్తుంది. కానీ ఆ పండగ వాతావరణం ఎంతోసేపు ఉండదు. శిశుపాల కృష్ణుడితో చాలా అమర్యాదగా మాట్లాడతాడు. దాని తర్వాత అదొక యుద్ధాన్ని దారితీస్తుంది. రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా